నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు సాయంత్రం గుంటుపల్లి అహ్మద్ హనీఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం ఉదయగిరి మండలం నందు వెంగళరావు నగర్ చౌడేపల్లి నివాసం ఉంటున్న అహ్మద్ హనీఫ్ ఆల్ కేర్ అని పేరుతో కళ్యాణ మండపాన్ని నిర్మించారు. దీనిలో భాగస్వాములుగా షేక్ అహ్మద్ హమీద్ అనేవారిని చేర్చుకోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత తమ వాటాన్ని తిరిగి ఇచ్చి లీజును ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు దౌర్జన్యంగా తమ ఫంక్షన్ హాల్ను ఆక్రమించి ఉన్నారని ఇకనైనా సంబంధిత అధికారులు న్యాయం చేకూర్చవలసిందిగా పాత్రికేయులు సమావేశంలో తెలిపారు. లక్షలకు నేను మీకు అమ్ముతున్నానని చెప్పేసి అగ్రిమెంట్ రాపించుకొని దానికి గుడ్విల్గా 18 లక్షలు కోరినాడు. మన ఇద్దరి స్థలం బ్యాంకులో ఫైనాన్స్లో ఉంది కాబట్టి అది బయటికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అప్పుడు 18 లక్షలు ఇస్తాము, నీ 42 లక్షలు ఇస్తామని చెప్పేసి పెద్ద మనుషుల సమక్షంలో అగ్రిమెంట్ రాసుకున్నాం. 3 నెలల తర్వాత జనవరిలోనే 20 లక్షలు ఇచ్చేసాము. ఇంకా మిగతా 22 లక్షలు ఇస్తామని చెప్పేసి పిలుస్తుంటే అతను రాకుండా కాలయాపన చేశాడు. తీరా ఈ మధ్య కాలంలో 1 నెల ముందు వచ్చేసి నేను ఒంటరిగా ఉన్నాను ఫంక్షన్ హాల్లో, ఒక 7 మంది నెల్లూరు వాళ్ళను తీసుకొని వచ్చేసి నిర్బంధించేసి వారం లోపల నా మొత్తం డబ్బు కడతావా, ఇంకా అదనంగా ఒక 10 లక్షలు పెట్టి మొత్తం 50 లక్షలు కడతావా, లేదంటే నా సగభాగం నాకు ఇచ్చి, నువ్వు ప్రాణాలతో ఉండాలంటే నాకు సగభాగం ఇవ్వు, లేకుంటే 50 లక్షలు కట్టాలి. నేను చెప్పా 18 లక్షలు నీకు ఇస్తానని చెప్పింది నా రిజిస్ట్రేషన్ కాగితాలు వచ్చిన తర్వాత కదంటే అవన్నీ నాకు సంబంధం లేదు అని చెప్పి నీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయా, ఊరు వదిలి భయపడిపోయి ప్రకాశం జిల్లాలో ఉంటున్నాను. ఈ నేపథ్యంలో 2వ తేదీ వచ్చేసి ఫంక్షన్ హాల్లో గుమాస్తాను పెట్టేసి నేను జరుపుతున్నాను. ఈ టైంలో వచ్చేసి గుమాస్తాను బయటికి నెట్టేసి ఆఫీసులను దూరేసి తాళాలు వేసుకొని అతను కబ్జా చేసేసాడు. చివరికి అప్పటికి నేను రాకపోయేసరికి, నేను భయంతో రాకపోయేసరికి రోజుకో కొత్త నాటకం వేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో నిన్న వచ్చి బోర్డులన్నీ నా పేర్లు మొత్తం తుడిపేశాడు, పెయింట్ కొట్టేశాడు. 22 లక్షల కోసం 3 కోట్ల ఆస్తి ఉన్న ఫంక్షన్ హాల్ని కబ్జా చేసుకున్నాడు. అతను జనవరిలో నాకు వద్దని చెప్పింది, ఏప్రిల్లో నాకు వద్దని చెప్పిన తర్వాత నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా నాదే అయిపోయింది కాబట్టి షామ్యానాలు కొన్న డబ్రాలు కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేసుకున్నాను. ఈ రోజు వచ్చేసి అతను కబ్జా చేసుకొని దౌర్జన్యం చేసి ఉన్నాడు. నెల్లూరు నుంచి సాబిర్ ఖాన్ అనే అతను బెదిరింపు కాల్ చేస్తున్నాడు. ఇస్తే అతను డబ్బులు నేను ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని చెప్పేసి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఈ మధ్య ఉదయగిరిలో కూడా ఏంటంటే దుష్ప్రచారం ఏంటంటే ఇతను ఓనర్ కాదు, వేరే ఓనర్ వచ్చేసి అతని దగ్గర ఏమి కూడా ఆధారం లేదు, అతను రాసిచ్చిన అగ్రిమెంట్ కూడా ఉంది నా దగ్గర. నాకేం సంబంధం లేదు ఫంక్షన్ హాల్లో, నాకు 42 లక్షల్లో ఇవ్వాలని చెప్పి 22 లక్షల కోసం ఈరోజు నా ఫంక్షన్ హాల్ కబ్జా చేసి నా పరువు పోయేట్లా, ఇమేజ్ కూడా పోయింది, అంత దుష్ప్రచారం చేస్తున్నాడు. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.